నమస్తే, వెల్కమ్ టు బే సిటీ న్యూస్. నేను పుష్ప. బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్. సైడ్ ఎఫెక్ట్లు లేకుండా అన్ని రోగాలకు ఆయుర్వేదంలో మందులు ఉన్నాయి. పేరళి ప్రభుత్వ ఆయుర్వేద వైద్యశాల డాక్టర్ పి సిద్ధార్థ. దేవుని నామ సంకీర్తనతో ఆధ్యాత్మికం పెంపొందుతుంది. శ్రీ జనార్దన స్వామి దేవాలయ ప్రధాన అర్చకులు శ్రీనివాసాచార్యులు. దాతల సహకారంతో ప్రతి నెల పౌర్ణమికి అన్న సంతర్పణ కార్యక్రమం నిర్వహిస్తున్నాం. భగవాన్ సత్యసాయిబాబా ఆలయ అర్చకులు పరిమి శ్రీమన్నారాయణ. గుండె నొప్పి ప్రమాద బాధితులకు అత్యవసర పరిస్థితుల్లో చికిత్స అందించడం జరుగుతుంది. పిట్లవానిపాళెం సామాజిక ఆరోగ్య కేంద్రం వైద్యులు డాక్టర్ మురళీధర్. దేవుని నామ సంకీర్తనతో ఆధ్యాత్మికత పెంపొందుతుందని శ్రీ జనార్దన స్వామి దేవాలయ ప్రధాన అర్చకులు బృందావనం శ్రీనివాసాచార్యులు అన్నారు. కర్లపాళెం అగ్రహారంలోని బూనీలా సమేత జనార్దన స్వామి దేవాలయంలో నామ సప్తాహం కార్యక్రమం నిర్వహించారు. దీనిలో భాగంగా ఆండాళ్ల తయార్ గోష్ఠి వారిచే హనుమాన్ చాలీసా పారాయణం, నామ సంకీర్తన, విశ్వక్షేణ పూజ, పుణ్యాహవచనం, అఖండ దీపారాధన కార్యక్రమాలను నిర్వహించారు. ఈ సందర్భంగా బృందావనం శ్రీనివాసాచార్యులు మాట్లాడారు. ఈ కార్యక్రమంలో స్వామి పూర్ణానంద మహారాజా, విమలానంద మహారాజా, పెన్మత్స బాపిరాజు, పార్వతమ్మ, అప్పలాచార్యులు, వెంకటేశ్వరరెడ్డి తదితర భక్తులు పాల్గొన్నారు. అతి పురాతనమైనటువంటి శ్రీ జనార్దన స్వామివారి దేవస్థాన ప్రాంగణంలో అస్మిన్ గ్రామైస్థితానాం సర్వవర్ణానాం సర్వేషాం భక్తజనానాంచ వ్యాధి చోర దుర్భిక్ష అనావృష్టి రాజబాధాది. దేశం ప్రపంచం అంతా కూడా సుభిక్షంగా ఆనందంగా ఉండాలి అని కర్లపురిలో అష్టలక్ష్మి కరుణాకటాక్ష వీక్షణాల వల్ల అందరూ సుఖ సంతోషాలతో ఉండాలి అనేటువంటి సంకల్పంతో గతంలో ఎప్పుడో చేసినటువంటి నామసప్తాహ కార్యక్రమాన్ని చేయటానికి ఆండాళ్ తయారు గోష్ఠి వారు పెద్దలందరూ కూడా ఒక నిర్ణయం తీసుకున్నారు. ఆ నిర్ణయాన్ని పురస్కరించుకుని హనుమంతుని యొక్క దివ్య ఆశీస్సుల కోసం నిన్న హనుమాన్ చాలీసా పారాయణ, అదేవిధంగా ఈరోజు పెద్దల చేత ఈ నామ సంకీర్తన సప్తాహ కార్యక్రమం దిగ్విజయంగా విశ్వక్షేణ పూజ, పుణ్యావచన, అఖండ దీపారాధనతో ప్రారంభమైంది. కాబట్టి భగవద్బంధువులరా, ఇది కేవలం సహనాభవతు సహనో భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్విన అవనీతమస్తు మావిద్విషావహై. మీ అందరి యొక్క మన అందరి యొక్క సుఖ సంతోషాల కోసం చేసేటువంటి యొక్క ప్రయత్నంలో భక్తులు అందరూ కూడా గంటో 2 గంటలు ఇక్కడికి వచ్చి ఈ కార్యక్రమంలో పాల్గొని ఈ నామాన్ని, ఏ నామమైతే దేహాన్ని ఆరోగ్యవంతంగా మలుస్తుందో, ఏ నామమైతే జీవితాన్ని సుఖమయం వైపు నడిపిస్తుందో, ఏ నామమైతే చక్కని భవబంధాలు ఏర్పరుస్తుందో అటువంటి నామ సంకీర్తన సప్తాహ మహోత్సవంలో మీరు భాగస్వాములు కావాలని మరీ 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 వేడుకుంటూ, అదేవిధంగా ఈ బృహత్తర ప్రయత్నానికి మీ వంతు సహకార సంపత్తి కూడా అందించాలని మరొక్కసారి కోరుకుంటూ సర్వే జనా సుఖినో భవంతు, సమస్త సన్మంగళాని భవంతు. మనం జన్మకొచ్చినందుకు ఈ మానవ జన్మ ఎంత ఉత్కృష్టమైందో, ఆ మానవ జన్మలోనే మళ్ళీ నేను పుట్టని స్థితిలో ఉండాలని, ఎప్పుడో పోయాక వచ్చే మోక్షం కాదు, ఇక్కడ ఉండగానే ప్రతి అణువులో ప్రతి క్షణం పరమాత్మ కాంతి లేదనే ఆ అనుభవాన్ని అనుభవిస్తా. దానికి మన పెద్దలు నామాన్ని చెయ్యండి, కలియుగంలో నామమే ప్రధానమైంది, ఆ కలియుగంలో అన్నగత ప్రాణులు నామం చేసి తరించవచ్చు అని చెప్పి నామం నామి దగ్గరికి తీసుకెళ్తుందనే ఆ విశ్వాసం, నమ్మకంతో పరమాత్మ కాంతి లేదని, అందరిలో అంతటా ఉన్నది ఆ పరమాత్మేనని ఆయన వేడుకుంటా ఈరోజు భగవద్ నామ సప్తాహంగా ఈరోజు అంకురార్పణ అయ్యింది. ఈ సప్తాహంలో అందరూ భాగం పంచుకొని అందరూ తరించాలన్నదే నామం యొక్క ఉద్దేశం. సైడ్ ఎఫెక్ట్లు లేని అన్ని రోగాలకు ఆయుర్వేదంలో మందులు ఉన్నాయని పేరళి ప్రభుత్వ ఆయుర్వేద వైద్యశాల డాక్టర్ పి సిద్ధార్థ్ అన్నారు.
కర్లపాళ్లెం సత్యసాయిబాబా మందిరంలో సత్యసాయిబాబా సంస్థల ఆధ్వర్యంలో పెరలి ప్రభుత్వ ఆయుర్వేద వైద్యశాల వైద్యులచే ఉచిత వైద్య శిబిరాన్ని నిర్వహించారు. ఈ శిబిరంలో ఆయుర్వేద వైద్యశాల డాక్టర్ సిద్ధార్థ్ పాల్గొని వైద్య పరీక్షలు నిర్వహించి ఉచితంగా మందులు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఆయుర్వేద వైద్యశాల సిబ్బంది రమేష్, సుబ్బారావు, సత్యసాయిబాబా సమితి కన్వీనర్ కిషోర్, జిల్లా కోఆర్డినేటర్ తుమ్మల శ్రీనివాసరావు, సుబ్బారెడ్డి, కృష్ణారెడ్డి, చంద్రారెడ్డి, కె సుబ్బారావు తదితరులు పాల్గొన్నారు. మాఘ పౌర్ణమి సందర్భంగా శ్రీ సత్యసాయి సేవా సమితి కర్లపాలెం వారి ఆహ్వానం మేరకు ప్రభుత్వ ఆయుర్వేద వైద్యశాల ప్యార్లీ నుండి మేము ఇక్కడ మెగా వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ వైద్య శిబిరంలో కర్లపాలెంలో ఉన్నటువంటి ప్రజలు అందరూ కూడా ఈ వైద్య శిబిరానికి వచ్చి ఈ సర్వీస్ను ఉపయోగించుకోవాల్సిందిగా కోరుచు ఇలాంటి క్యాంపులు వారి సేవా సమితి వారి కోరిక మేరకు ముందు కూడా మేము ఇక్కడ కండక్ట్ చేస్తామని తెలియజేస్తూ, ముఖ్యంగా ఆయుర్వేద వైద్యంలో అన్ని రకాల రోగాలకు అన్ని రకాల మందులు కూడా మా దగ్గర అవైలబిలిటీ ఉన్నాయి. ఇప్పుడు ఉన్నటువంటి ప్యార్లీ ఆయుర్వేద వైద్యశాల అప్గ్రేడ్ చేయబడింది. ఇప్పుడు అది ఆయుష్మాన్ ఆరోగ్య మందిరిగా పేరు మార్చి ఎక్కువ మందులు ఇప్పుడు సరఫరా చేయడం జరుగుతుంది. అన్ని రకాల డిసీజెస్కి మా దగ్గర మీరు సంప్రదించవచ్చు, దానికి మందులు వాడవచ్చు. అంతేకాకుండా మా ఆయుర్వేద వైద్యశాలలో యోగాకు సంబంధించి యోగా కూడా నేర్పించడం జరుగుతుంది. మిగతా వివరాలకు మీరు హాస్పిటల్ని సంప్రదిస్తే యోగా అలాంటివి కూడా మేము క్లాసెస్ కండక్ట్ చేయడం జరుగుతుంది. మరి వైద్య శిబిరాన్ని కూడా ఈరోజు మరి ప్యాడ్లీ డాక్టర్ గారి యొక్క ఆధ్వర్యంలో మనం ఈ శిబిరాన్ని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్యంగా ఆయుర్వేద వైద్య విధానాన్ని ప్రోత్సహించాలి, ప్రజల్లోకి తీసుకెళ్లాలి అనే ఉద్దేశంతో పెద్ద ఎత్తున ఈ కార్యక్రమాలు చేయాలనే ఆలోచనలో ఉంది. ఎందుకంటే ఇది ప్రాచీన వైద్య విధానం. ఈ విధానం వల్ల ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా అది పూర్తిగా నయమయ్యేటటువంటి పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి అందరికీ కూడా ఈ ఆయుర్వేద వైద్య విధానాన్ని పరిచయం చేయాలని, అవగాహన కలిగించాలనే ఉద్దేశంతో ముఖ్యంగా ఈరోజు మనం ప్యార్లీ మరి ఆయుర్వేద వైద్యశాల, గవర్నమెంట్ ఆయుర్వేద వైద్యశాల డాక్టర్ గారు అయినటువంటి డాక్టర్ సిద్ధార్థ గారి ఆధ్వర్యంలో మన మెడికల్ క్యాంప్ని ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా ప్రజలందరూ కూడా అవగాహన కల్పించుకొని ఈ వైద్య విధానాన్ని ప్రోత్సహించి తగు మందులు తీసుకోవాల్సిందిగా మరీ ప్రార్థిస్తూ, ఈ పౌర్ణమి ప్రతి నెల పౌర్ణమి జరుగుతుంది. ఈ పౌర్ణమి సందర్భాన్ని కేవలం ఆయుర్వేదమే ఏర్పాటు చేయాలని ఒక సత్సంకల్పంతో ఉన్నాము. బాబా వారి యొక్క దివ్య అనుగ్రహ ఆశీస్సులతో అది జరుగుతుందని కూడా మేము భావిస్తున్నాము. బాపట్ల పట్టణంలోని విజయలక్ష్మీపురంలో వెంచేసి ఉన్న శ్రీ సత్యనారాయణ స్వామి ఆలయంలో స్వామివారి కళ్యాణ మహోత్సవం అత్యంత వైభవంగా జరిగింది. కార్యక్రమాలను ఆలయ ధర్మకర్త దేశిరాజు చంద్రయ్య శర్మ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా స్వామివారి ఆలయ ప్రాంగణంలో హోమ కార్యక్రమాన్ని నిర్వహించారు. అనంతరం స్వామివారి భక్తులకు ప్రసాద వినియోగ కార్యక్రమాన్ని నిర్వహించారు. కార్యక్రమంలో భక్తులు, అర్చకులు తదితరులు పాల్గొన్నారు. ఉమ్మడి గుంటూరు కృష్ణా గ్రాడ్యుయేట్ అభ్యర్థిగా ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ను అత్యధిక మెజారిటీతో గెలిపించాలని ఏట్రావారిపాళ్లెం గ్రామ సర్పంచ్ చీరాల వెంకటలక్ష్మి అన్నారు. కర్లపాళ్లెం మండలం ఏట్రావారిపాళ్లెం గ్రామంలో ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ను గెలిపించాలని కోరుతూ పట్టభద్రుల ఇంటింటికి తిరుగుతూ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా వెంకటలక్ష్మి మాట్లాడారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు శ్రీనివాసరెడ్డి, ఏట్రా నాగిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. గుంటూరు గ్రాడ్యుయేట్ నియోజకవర్గానికి ఈ నెల 27వ తారీఖున జరగబోవు ఎన్నికల్లో తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమిని బలపరిచి తెలుగుదేశం పార్టీ అభ్యర్థి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారికి మీ ప్రథమ ప్రాధాన్యత ఓటును వేసి అత్యధిక మెజార్టీతో గెలిపిస్తారని ప్రార్థన చేస్తున్నాను. గ్రాడ్యుయేట్లుగా ఎదుర్కొంటున్న సమస్యలు పరిష్కారం కోసం మీ అందరికీ అందుబాటులో ఉండే వ్యక్తి మన ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారు. ప్రతి నెల పౌర్ణమికి దాతల సహకారంతో అన్న సంతర్పణ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు భగవాన్ సత్యసాయిబాబా ఆలయ అర్చకులు పరిమి శ్రీమన్నారాయణ అన్నారు. కర్లపాళ్లెం శ్రీ భగవాన్ సత్యసాయిబాబా మందిరంలో మాఘ పౌర్ణమి వేడుకలు ఘనంగా నిర్వహించారు. పూజారి శ్రీమన్నారాయణ ఆధ్వర్యంలో ఉదయం సుప్రభాతం,
పంచామృత అభిషేకాలు, అర్చనలు, విశేష పూజలు, నామ సంకీర్తన, మహాహారతి, నారాయణ సేవ నిర్వహించారు. ఈ సందర్భంగా శ్రీమన్నారాయణ మాట్లాడారు. ఈ కార్యక్రమంలో ఎస్బి కిషోర్, జిల్లా సర్వీస్ కోఆర్డినేటర్ తుమ్మల శ్రీనివాసరావు, చంద్రారెడ్డి, గూడూరు నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. గ్రామీణ సేవా కేంద్రం కర్లపాలెం మన సాయి మందిరంలో వార్షికంగా నిర్వహిస్తుంది. ప్రతి నెల పౌర్ణమి రోజున స్వామివారికి ప్రాతకాలం సుప్రభాత సేవతో ప్రారంభించి మరి ప్రాతకాలంలో విశేషమైనటువంటి అభిషేక అర్చన కార్యక్రమాలు 12 గంటల నుంచి 12:30 వరకు నామ సంకీర్తన కార్యక్రమం, మహాహారతి, తదుపరి నారాయణ సేవా కార్యక్రమం, అన్నదాన కార్యక్రమం జరుగుతున్నది. ప్రతి నెల కూడా పౌర్ణమి రోజు ఇదే విధంగా నిర్వర్తించడం జరుగుతున్నది. ఈరోజు మాఘ పౌర్ణాన్ని పురస్కరించుకొని ప్రాతకాలంలో సుప్రభాత సేవతో ప్రారంభించి స్వామివారికి పంచామృత అభిషేకాలతో విశేషమైన అభిషేకాలు నిర్వర్తించి తదుపరి భక్తుల చేత విశేషమైన పూజా కార్యక్రమం నిర్వర్తించడం జరిగింది. మధ్యాహ్నం 12 గంటల నుంచి 12:30 వరకు నామ సంకీర్తన కార్యక్రమం, తదుపరి మధ్యాహ్న హారతి, మహాహారతి, తదుపరి ఇప్పుడు నారాయణ సేవ అన్నదాన కార్యక్రమం జరుగుతుంది. భక్తులు 50 మంది కూడా ఈ నారాయణ సేవా కార్యక్రమంలో పాల్గొని స్వామివారి తీర్థప్రసాదములు స్వీకరించి స్వామివారి కృపా కటాక్షములకు పాల్గొవాల్సిందిగా కోరుతున్నాం. బాపట్ల పట్టణంలోని వాహనదారులు హెల్మెట్ తప్పనిసరిగా ధరించాలని పట్టణ ఎస్ఐ సిహెచ్ చంద్రవతి అన్నారు. పట్టణంలోని పాత బస్టాండ్ సెంటర్ వద్ద హెల్మెట్ లేకుండా ద్విచక్ర వాహనాలను నడుపుతున్న వారికి అపరాధ రుసుము వేయటం జరిగిందన్నారు. హెల్మెట్ ధరించి ప్రాణాలను రక్షించుకోవాలని సూచించారు. అప్డేట్లో ఉన్నాయి కాబట్టి దగ్గర ₹1 బెనిఫిట్స్ వస్తాయి. అతను చనిపోయినా అతని ఫ్యామిలీ ఏమైంది? గుండె నొప్పి ప్రమాద బాధితులకు అత్యవసర పరిస్థితిలో చికిత్స అందించడం జరుగుతుందని పిట్లవానిపాళెం సామాజిక ఆరోగ్య కేంద్రం వైద్యులు డాక్టర్ మురళీధర్ తెలిపారు. సామాజిక ఆరోగ్య కేంద్రంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. గుండె నొప్పి సంభవించే బాధితులకు అత్యవసర పరిస్థితుల్లో అవసరమైన స్టెమీ ఇంజెక్షన్ ప్రభుత్వ సామాజిక ఆరోగ్య కేంద్రంలో మరియు ఏరియా వైద్యశాలలో అందుబాటులో ఉందని పిట్లవానిపాళెం సామాజిక ఆరోగ్య కేంద్రం వైద్యులు డాక్టర్ మురళీధర్ తెలిపారు. బయట మార్కెట్లో ₹45,000 విలువ కలిగిన ఇంజెక్షన్ను ప్రభుత్వం సామాజిక ఆరోగ్య కేంద్రాల ఏరియా వైద్యశాలలో ఉచితంగా అందజేస్తున్నట్లు తెలిపారు. గుండె జబ్బులతో ఎవరూ చనిపోకూడదు అనే ఉద్దేశంతో ప్రభుత్వం స్టెమీ ఇంజెక్షన్ను అందుబాటులోకి తీసుకొచ్చింది అని తెలిపారు. గుండె నొప్పితో వైద్యశాలకు వచ్చిన వారిని పరీక్షించి అత్యవసరమైన పరిస్థితుల్లో స్టెమీ ఇంజెక్షన్ను ఉచితంగా అందజేసి మెరుగైన వైద్య చికిత్స కోసం జిల్లా స్థాయి వైద్యశాలకు పంపించడం జరుగుతుందన్నారు. పిట్లవానిపాళెం పరిసర ప్రాంతాల ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో స్టెమీ నోడల్ ఆఫీసర్ డాక్టర్ సునీల్ కుమార్, దంత వైద్యురాలు రమాదేవి, డాక్టర్ రుబానా, డాక్టర్ జయదీప్, డాక్టర్ లిఖిత, డాక్టర్ రామ్మోహన్ రావు, డాక్టర్ అనూష, డాక్టర్ రత్నకుమారి వైద్య సిబ్బంది ఉన్నారు. గుండెకి భరోసా అనే క్యారెక్టర్తో స్టార్ట్ చేశాను. అంటే గుండె నొప్పి వచ్చిన పేషెంట్ ఉంటారు. ఆ పేషెంట్ గుండె నొప్పి వస్తుంది, చేయి లాగుతుంది, గుండె గడగా ఉంటుంది, కడుగురి వడిపోయాడు, ఇలాంటి అంటే గుండె నొప్పి లక్షణాలు. ఇలా ఉన్నప్పుడు మొదటి గంటలో మీరు వెంటనే రావాలి. 108 కాల్ చేస్తే వాళ్ళు తీసుకొని వస్తారు. లేదా మీరైనా వస్తే 108 కాకపోతే మీరైనా వచ్చినా కానీ మీకు ఈసీజీ తీస్తాం. ఈసీజీ తీసి మీకు గుండె నొప్పి ఉంటే దానికి వెంటనే 45,000 గల ఇంజెక్షన్ ఉంటుంది, టెనెక్టివ్ ప్లస్ అని, అది ఇస్తాం. అది ఇవ్వడం వల్ల వెంటనే క్లాట్ కరిగిపోతుంది. దానివల్ల ఏంటంటే ప్రాణాపాయం లేకుండా ఉంటుంది. సో నెక్స్ట్ మిమ్మల్ని 108లో పెద్ద హాస్పిటల్కి పంపించి అక్కడ మళ్ళీ యాంజియోప్లాస్టీ అది తీయించిన తర్వాత మీకు స్టెంట్ వేయడం కానీ లేకపోతే సర్జరీ కానీ చేస్తారు. బైపాస్ సర్జరీ కానీ చేసి మీ ప్రాణాపాయం లేకుండా చూస్తాం. అది ఈ ప్రోగ్రామ్ కాన్సెప్ట్. 30 బెడ్ హాస్పిటల్ అంటే 30 పడకలు ఉంటాయి మనకి. ఇక్కడ గైనకాలజిస్ట్, ఎనస్థీషియన్, పీడియాట్రిషియన్, సర్జన్, జనరల్ మెడిసిన్, ఇంకా ఎంబీబీఎస్ డాక్టర్స్ 3, డెంటల్ సర్జన్ మేడం ఉంటారు. సో బేసిక్గా ఏంటంటే అన్ని సర్వీస్ అందుతున్నాయి మనకి. ప్రస్తుతానికి గైన్కి రెగ్యులర్ డాక్టర్ లేరు, అయినా కానీ డిప్రెషన్ ద్వారా మేము వేయించుకొని ఆ సర్వీస్ అందిస్తున్నాము వారంలో 2 రోజులు. ఇంకా మిగతావి ఆర్థోపెడిక్ కానీ ఇవన్నీ ఏంటంటే ఏరియా హాస్పిటల్ బాపట్లకి రిఫర్ చేయాల్సి వస్తుంది. మ్యాక్సిమం మేము చేయాల్సిందంతా చేసి
ఇక్కడ అవ్వదు అనుకుంటేనే మేము రిఫర్ చేస్తున్నాం కేసెస్. సో ఈ అవకాశాన్ని అందరూ కూడా ప్రజలందరూ కూడా వినియోగించుకోవాల్సి కోరుచున్నాం. ఊళ్ళో ఉన్నప్పుడు గుండెపోటు వచ్చి అక్కడి నుంచి గుంటూరు వెళ్ళి తెనాలి వెళ్ళి చాలా టైం వేస్ట్ అవుతుంది. అందుకని టైం వేస్ట్ అవటం వల్ల డిలే అయిపోయి ప్రాసెస్ అలా జరగకూడదని ప్రతి ఊర్లో ఉన్న సిహెచ్సి, ప్రతి విలేజ్కి ఒక అనుసంధానమైన సిహెచ్సి అనేది ఉంటుంది. మనకి దగ్గరలో మనది నిజాంపట్నం, కొన్నూరు, తెనాలి ఇలా చాలా ఉన్నాయి. మీకు ఏ దగ్గరలో ఉన్న హాస్పిటల్ అయితే అక్కడికి వెంటనే రావాలి. ఏ లక్షణాలంటే గుండె నొప్పి కానివ్వండి, గుండె దడ కానివ్వండి, ఇదివరకు ఆయాసం లేకుండా ఇప్పుడే ఒక్కసారిగా ఆయాసం విపరీతంగా వచ్చేయటం కానివ్వండి, ఒళ్ళంతా చెమటలు పట్టేయటం కానివ్వండి, కొంతమంది స్పృహ కోల్పోతూ ఉంటారు సడన్గా. ఇలాంటి లక్షణాల్లో మీకు ఏది గమనించినా కానీ వెంటనే మీరు 108 కన్నా ఫోన్ చేయండి, లేదా మీరు దగ్గరే ఉంటే వెంటనే హాస్పిటల్ కన్నా రండి. ఈ లక్షణాలతో వచ్చిన ఏ పేషెంట్నైనా మనం ముందుగా ఈసీజీ తీస్తాం. మన హాస్పిటల్లో 24 గంటలు అవైలబుల్గా ఉంటాయి ఫెసిలిటీస్ అన్నీ. ఈసీజీ తీసి అది నిజంగా స్టెమీ గుండెపోటు అయి ఉంటే మనం ఇంజెక్షన్ ఇవ్వడం జరుగుతుంది. ఆ ఇంజెక్షన్ ఒక్కటే వైద్యం కాదు, ఇదేంటంటే లైఫ్ సేవింగ్, ప్రాణాపాయం లేకుండా ముందు గంటలో ఇచ్చే ఇంజెక్షన్. విపత్తు నుంచి మనం ముందుగానే తప్పించుకోవడం లాంటిది. ఈ ఇంజెక్షన్ చేయించిన తర్వాత ఇంకా అవసరం ఉంటే మనమే మన అంబులెన్స్లో గుంటూరు పెద్ద హాస్పిటల్కి పంపించి గుండె స్కానింగ్లు కానీ అవన్నీ కూడా తీస్తారు. కాబట్టి అందరూ ఈ ఫెసిలిటీస్ని యూజ్ చేసుకోవాలని, మరి ముఖ్యంగా లోకల్గా ఉన్న ఏఎన్ఎం కానీ ఆశా వర్కర్లు కానీ ఇక్కడ చాలామంది వచ్చారు, కానీ ఊరంతా కాదు. మీరు మీ ఏరియాలో ఉన్న వాళ్ళకి అవగాహన కల్పించాలి వీటి గురించి. ఫ్యామిలీ ఫిజిషియన్కి వెళ్ళినప్పుడు అక్కడ అందరినీ కూర్చోబెట్టి చెప్పటం కానీ, ఈ గుండె నొప్పి లక్షణాలు ఉంటే వెంటనే హాస్పిటల్కి రావాలి, ఫెసిలిటీస్ వాడుకోవాలని మీరు వాళ్ళకి తెలియజెప్పాలి. ఇంటి పన్ను వసూలు వేగవంతంగా చేయాలని గ్రామ పంచాయతీల మండల విస్తరణ అధికారి అమృతలూరు ఎలీషాబాబు తెలిపారు. పిట్లవానిపాళెం మండల పరిషత్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. మండల పరిధిలో గల సంపద కేంద్రాలు, సంపద సృష్టి కేంద్రాలు కంపల్సరిగా రేపు 15th కల్లా అన్ని ఫుల్లీ ఫంక్షన్లోకి వచ్చేటట్లుగా చేయవలసిందిగా గౌరవ డిపిఓ గారు ఆదేశించి ఉన్నారు. వారి ఆదేశాల ప్రకారము అన్నీ ఒక భవనవారపాలెం అండ్ చందోలు తప్పితే మిగిలినవన్నీ ఫుల్లీ ఫంక్షన్లోకి 15th లోపు కంపల్సరిగా వర్మీ ప్రాసెస్ చేయాలి కంపల్సరిగా. అలాగే గ్రామ ప్రజలకి ముఖ్య విజ్ఞప్తి, రేపు మార్చి 31వ తేదీలోపు ఇంటి పన్నులు 100% చేయవలసిందిగా గౌరవ డిపిఓ గారు ఆదేశించి ఉన్నారు. కావున ప్రజలందరూ మాకు సహకరించి, మా పంచాయతీ కార్యదర్శులకు, స్టాఫ్కి సహకరించి ఇంటి పన్నులు సకాలంలో చెల్లించి గ్రామ పంచాయతీల అభివృద్ధికి తోడ్పడవలసిందిగా ప్రత్యేకంగా కోరటమైంది. బైక్ మీద ప్రయాణం చేసేవారు ఖచ్చితంగా హెల్మెట్ ధరించాలని, వారితో పాటు వెనక కూర్చున్న వ్యక్తి కూడా హెల్మెట్ తప్పనిసరిగా ధరించాలని బాపట్ల పట్టణ సిఐ రాంబాబు అన్నారు. పట్టణ పోలీస్ స్టేషన్లో ఆయన బీసీటీ ప్రతినిధితో మాట్లాడారు. జనవరి 13వ తేదీ వరకు హెల్మెట్ పై అవగాహన సదస్సును నిర్వహించడం జరిగిందని, ఫిబ్రవరి 1వ తేదీ నుండి ఎన్ఫోర్స్మెంట్ కార్యక్రమాన్ని చేపట్టామని ఈ సందర్భంగా ఆయన తెలియజేశారు. హెల్మెట్ ధరించడం వల్ల ఏదైనా ప్రమాదం సంభవించినప్పుడు ప్రాణాలను సురక్షితంగా ఉంచుకోవచ్చని అన్నారు. తలకు గాయం తగలకుండా ఉంటే ప్రాణం పదిలంగా ఉంటుందన్నారు. మద్యం సేవించి వాహనాలను నడపటం వల్ల కూడా ప్రమాదాలు జరుగుతాయన్నారు. పూర్తిగా స్పృహ కోల్పోయి వాహనం నడపటం వలన ఎదుటివారికి ప్రమాదం జరగవచ్చన్నారు. తప్పనిసరిగా వాహనాలకు సంబంధించిన ధృవపత్రాలు కూడా అందుబాటులో ఉంచుకోవాలని సూచించారు. పత్రాలు లేకపోయినా, హెల్మెట్ లేకపోయినా చట్టపరంగా చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు. బాపట్ల టౌన్ పోలీసు ఫిబ్రవరి 1వ తేదీ ఈ సంవత్సరం 2025 నుండి వితౌట్ హెల్మెట్స్ ఎవరైతే వాహనదారులు, బైక్ రైడర్లు పోతూ ఉన్నారో వారికి జనవరి 31 వరకు కూడా అవగాహన కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది. ఆ తర్వాత ఫిబ్రవరి 1 నుండి కూడా ఎన్ఫోర్స్మెంట్ దీనిపైన చేస్తూ ఉన్నాం. దయచేసి ప్రజలు బైక్ మీద వెళ్ళేటువంటి వాళ్ళు అందరూ కూడా హెల్మెట్ ఖచ్చితంగా ధరించండి. పిలియన్ రైడర్ వెనక కూర్చున్నటువంటి వ్యక్తి కూడా ఈ హెల్మెట్ యూజ్ చేసినట్లయితే ఏదైనా ప్రమాదం జరిగినప్పుడు ఈ తలకి సంబంధించినటువంటి దెబ్బలు, గాయాల నుండి మిమ్మల్ని సురక్షితంగా
బయటపడేందుకు ఈ యొక్క హెల్మెట్ యూజ్ అవుతుంది. కాబట్టి అందరూ దయచేసి ఈ హెల్మెట్ని ఉపయోగించడం కనుక అలవాటైనట్లయితే మీరు ఎక్కడికి బైక్ తీసినా ఖచ్చితంగా హెల్మెట్ అనేది యూజ్ చేస్తూ ఉంటారు. కాబట్టి ఈ క్రమంలో ట్రిపుల్ రైడింగ్ చేయటం వలన డ్రైవింగ్కి కన్వీనియన్స్ ఉండదు, ప్రమాదాలు జరిగే పరిస్థితి ఉంటుంది. కాబట్టి దయచేసి దాన్ని అవాయిడ్ చేయండి. అలానే డ్రంక్ అండ్ డ్రైవ్లో వాళ్ళు కాన్షియస్ ఉండరు. సో పూర్తిగా కాన్షియస్ లేకుండా డ్రైవ్ చేయటం వలన కూడా ప్రమాదాలు జరిగే పరిస్థితి ఉంది. కాబట్టి దాని మీద డ్రంక్ అండ్ డ్రైవ్ కేసెస్ బుక్ చేసి వాళ్ళకి కోర్టులో పెట్టడం వలన ఫైన్తో పాటుగా ఒక 6 నెలలు ఇంప్రిజ్మెంట్ కూడా వాళ్ళకి ఇచ్చేటువంటి పరిస్థితి ఉంది. అలానే సెల్ ఫోన్ డ్రైవింగ్ వాటిని కూడా, ఎందుకంటే సెల్ ఫోన్ డ్రైవ్ చేయటం వలన ప్రమాదాలు జరిగే పరిస్థితి కూడా ఉంది. వీటన్నిటిని కూడా దయచేసి అందరూ అవాయిడ్ చేస్తూ పోలీసు వారికి సహకరిస్తూ మీ ప్రాణాలని రక్షించుకోవాలని చెప్పేసి ప్రజలందరూ కూడా టౌన్ ఇన్స్పెక్టర్గా విజ్ఞప్తి చేస్తారు. శ్రీ మహర్షి ఆశ్రమ గోశాలలో మాఘ పౌర్ణమిని పురస్కరించుకుని మానసాదేవి సమేత జరత్కారు కళ్యాణం జరిగింది. లక్ష్మీ గణపతి హోమం, గోపూజ, మానసాదేవి కళ్యాణం వైభవంగా నిర్వహించారు. అనంతరం మహాప్రసాద వితరణ జరిగింది. ఈ కార్యక్రమంలో కన్వీనర్ బాబు నాగేంద్ర, ఆధ్యాత్మికవేత్త బిఎస్ఆర్ నారాయణ భట్టు, మామిడి రాజశేఖర్, పద్మావతి, బూర్లే శ్రీనివాసరావు, భాగ్యలక్ష్మి, పన్నాల రఘురామ శర్మ, భారతి తదితరులు పాల్గొన్నారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. సైడ్ ఎఫెక్ట్లు లేకుండా అన్ని రోగాలకు ఆయుర్వేదంలో మందులు ఉన్నాయి. పేరళి ప్రభుత్వ ఆయుర్వేద వైద్యశాల డాక్టర్ పి సిద్ధార్థ. దేవుని నామ సంకీర్తనతో ఆధ్యాత్మికం పెంపొందుతుంది. శ్రీ జనార్దన స్వామి దేవాలయ ప్రధాన అర్చకులు శ్రీనివాసాచార్యులు. దాతల సహకారంతో ప్రతి నెల పౌర్ణమికి అన్న సంతర్పణ కార్యక్రమం నిర్వహిస్తున్నాం. భగవాన్ సత్యసాయిబాబా ఆలయ అర్చకులు పరిమి శ్రీమన్నారాయణ. గుండె నొప్పి ప్రమాద బాధితులకు అత్యవసర పరిస్థితుల్లో చికిత్స అందించడం జరుగుతుంది. పిట్లవానిపాళెం సామాజిక ఆరోగ్య కేంద్రం వైద్యులు డాక్టర్ మురళీధర్. ఇవి బులెటిన్ విశేషాలు. కీప్ వాచింగ్ BCT న్యూస్.